హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఇది మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవగానే వీటికి ఫుడ్ వేయడం నాకు అలవాటైపోయిందండి. ఎవ్రీడే ఇలా వచ్చి కాసేపు వీటిని చూస్తూ అలా ఉండిపోతాను. భలే ఉంటాయండి ఇవైతే. ఇందులో పెద్ద ఫిష్లు కూడా ఉండేవండి, అవి అయితే చనిపోయాయి అన్నమాట. సో కొత్తవి అయితే తీసుకొని రావాలి. ఇక ఉదయాన్నే అలా బయటకు వెళ్తే మన మొక్కల్లో కాసిన పువ్వులు అయితే చాలా ఉంటున్నాయండి. సో వాటిలో కొన్ని తీసుకొని వచ్చి ఇలా అలంకరించుకున్నాను. ఇలా కాసేపు బుద్ధుడి దగ్గర అయితే కూర్చున్నానండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి. ఇలాంటి చిన్న చిన్నవైనా కూడా మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాటిని ఇలా అందంగా మలుచుకోవడం వల్ల మన మనసుకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ రోజు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ మనకు ఇలా చిన్న చిన్న విషయాలు చేయడం వల్ల వచ్చేస్తుంది. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇక వంకాయ కూర చేద్దామని ఇలా అన్నీ రెడీ చేస్తున్నానండి. ఇలా మంచిగా చిన్న వంకాయలు తీసుకున్నామంటే మనకు గ్రేవీకి చాలా బాగుంటాయండి ఇవైతే. ఇలా వీటిని అన్నింటినీ మనం చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత లోపల చూసుకోవాలండి, ఎందుకంటే అది పుచ్చిపోయి ఉంటాయి కదా కొన్ని. సో అలా చూసుకొని ఒక సాల్ట్ వాటర్లో మనం ఇలా వేసేసుకోవాలి. ఇక నేనైతే బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని కూడా కట్ చేసేస్తానండి కొద్దిగా. సో ఇలా 4 పాయలుగా కట్ చేసేసుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో మనం వేసుకున్నామంటే ఇవి కాసేపు అలానే పెట్టేసుకున్నామంటే మనకు నల్లగా అవ్వకుండా ఉంటాయి. సో ఇలా వీటన్నింటినీ కట్ చేసి ఇలా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇందులోకి మనము చింతపండును కూడా ముందుగానే ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక ప్యాన్ పెట్టి ఇలా పల్లీలను వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మనం పల్లీలను బాగా వేయించుకుంటే మంచి టేస్టీగా వస్తాయండి. ఇక ఇందులోనే ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పల్లీలు మనకు సగం వేగిన తర్వాత మనం ఇలా ధనియాలను వేసుకొని దీంతోపాటు దీన్ని కూడా వేయించుకోవాలండి. ఇలా దీన్ని సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి టేస్ట్ వస్తుందండి మనకు కర్రీలో. ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి కమ్మదనంగా ఉంటుందన్నమాట. సో ఇలా వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ కూర అంత టేస్ట్ ఇంకా ఏ కర్రీ ఉండదండి. టేస్టీగా చేయాలి కానీ చాలా బాగుంటుంది. ఇలా మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో మనకు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం కనుక ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలండి. దీన్ని చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టమోటాలను కూడా. ఇందులోనే మనం ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ ఇందులోనే వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. అలానే కొత్తిమీరని కూడా వేసి చెక్క లవంగాలను కూడా వేసి మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. కాస్త గట్టిగా చేసుకోవాలండి, ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఇప్పుడు ఇందులోనే కాస్త మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పసుపును ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మనం గ్రైండ్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ నూరిన మసాలాని ఈ వంకాయల్లోకి పెట్టుకోవాలండి. సో వంకాయల్ని ఇలా బాగా వాష్ చేసి
ఇప్పుడు ఇందులో మనం ఇలా దాన్ని పెట్టుకోవాలి. ఇలా మనం వంకాయలన్నింటిలో పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చపాతీల్లో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇదైతే ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు 2-3 డేస్ కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నింటిలోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వంకాయలను కూడా వేసేసుకోవాలి. ఇందులో మనం వంకాయలు బాగా మగ్గించాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాతే మనం మిగిలిన మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని పెట్టేసి కాసేపు దీన్ని మూత పెట్టి ఉడికించాలండి. ఎందుకంటే ఇవి బాగా స్టీమ్ అయ్యి ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో దీన్ని మొత్తం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అప్పుడే మనకు వంకాయ అనేది బాగా మగ్గుతుంది, అన్ని వైపులా కాలుతుంది. కాబట్టి దీన్ని ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. ఇది మగ్గడానికి కాసేపు టైం పడుతుందండి. సో దీన్ని కాస్త ఓపికగా చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇది బాగా మగ్గాలన్నమాట. వంకాయ మొత్తం మగ్గిన తర్వాతనే మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు వంకాయలు అన్ని వైపులా మగ్గాలండి. ఇలా మనం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా మనం మూత పెట్టుకుంటూ దీన్ని బాగా ఉడికించాలి. ఇప్పుడు మనం దీంట్లో మసాలానైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వాటర్ వేయకుండా ఇలానే మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. సో కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక ఇందులోనే మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ. చూసారా ఎంత యమ్మీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.